హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఆరుదైతే చేస్తున్నానండి, ఆంధ్ర స్టైల్లో ఆరుదైతే చేస్తున్నాను. ఒక హాఫ్ లీటర్ నీళ్ళు అయితే పోసుకోవాలండి. గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ నీళ్ళు అయితే పడతాయండి. హాఫ్ లీటర్ నీళ్ళు వేసుకోవాలి. హాఫ్ కేజీ పిండికి అయితే హాఫ్ లీటర్ నీళ్ళు అయితే వేసుకోవాలి. వేడి కావాలండి, వాటర్ అనేది మరగాలి. కొంచెం వేడి కావాలండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. చిన్న స్పూన్తో కొంచెం అండి. ఉప్పు వేసుకున్నాక కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మనం పిండి అయితే వేసుకుంటాం కదా, వరి పిండి అయితే వేసుకుంటాము. ఆ తాలికలు అనేది చప్పగా ఉండకుండా కొంచెం తీపిగా ఉండడానికైతే కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నామండి. చప్పగా ఉంటుంది లేకపోతే. ఈ వాటర్లోనే మన పిండి కలుపుకునేటప్పుడు బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం కరగాలండి. బెల్లం వేసాం కదా, అది కరగాలి. ఇప్పుడైతే హాఫ్ కేజీ పిండి అయితే తీసుకున్నానండి నేను. ఆ పిండి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా ఒక ముద్దలాగా అయితే అవ్వాలి. మనైతే తాలికలు చేసుకుంటాం కదండి, తాలికలు ఎలాగైతే వస్తాయో అనేది మనకు తెలిసిపోతుంది కదా. పిండి అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బియ్య పిండి అయితే ఇదైతే తీసుకుంటున్నానండి నేను. మీ దగ్గర ఉంటే ఆడుచుకున్న పిండి అయితే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, ఆడుచుకున్న పిండి అయితే లేదు. అందుకే నేను ప్యాకెట్ అయితే తెచ్చుకొని వేసుకుంటున్నాను. హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నాం కదండి, పిండి అంతా వేసుకుంటున్నాను నేను. కొంచెం అయితే ఉంచుకుంటున్నాను. మనం తాలికలు చేసుకున్నప్పుడు పౌడర్ అయితే కావాలి కాబట్టి దీంట్లోనే కొంచెం పిండి అయితే ఉంచుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. మనం బెల్లం అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే చప్పగా ఉండదండి, అందుకే కొంచెం బెల్లం అయితే వేసుకున్నాము. బాగా కలుపుకోవాలి. ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి సేమ్. ఇలా కలుపుకోవాలండి. పిండి అంతా వేసుకున్నాను నేను, కొంచెం అయితే ఉంచాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ చిప్ అయితే తీసుకున్నాను. ఇది చిన్న చిన్న తరుక్కోవాలండి. మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే తరుక్కోండి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఏదో మిక్సీ కానీ ఏదైనా తీసుకుంటాను. హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి. దీంట్లో అయితే కొంచెం అయితే వాటర్లో వేసాను కదా, హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలండి. దీనికి కలుపుకున్న పిండి ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే సన్నగా కాదు, అలాగనే పెద్దగాను లావుగాను కూడా కాదండి. ఇలా చేసుకుంటున్నాను నేనైతే. కొంచెం పొడి పిండి అయితే చేతికి పాముకొని చేసుకుంటున్నానండి. ఇలాగైతే మొత్తం అన్నీ చేసేసుకున్నానండి. ఈ లోపు అయితే గిన్నె అయితే పెట్టుకున్నానండి. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే తాలికలు అనేది ఉడకాలి కదా. కొంచెం ఖాళీగా అయితే బాగుంటాయండి, ఇరిపోకుండా. నేనైతే కొంచెం సగ్గుబియ్యం వేసుకొని వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకుంటున్నాను. పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. మీరు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకోండి. కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోండి. బాగా ఉడకాలండి ఇవి. ఇవైతే బాగా ఉడకాలండి. ఆల్రెడీ కొంచెం ఉడికిపోయిందండి. నేను పక్కనైతే పాలు అయితే పెట్టుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పెట్టుకున్నాను. అవి కూడా మరుగుతున్నాయి. పాలు అయితే మరిగిపోయినాయండి. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను నేను. ఇంకొచ్చేసి సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయండి. ఆల్రెడీ ఉడికిపోతున్నాయి. వీటిలోనే ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి. మనం ఆ తాలికలు అనేది చేసుకున్నాం కదా, అవి ఉడకబెట్టుకుంటాకే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి దీంట్లో. సగ్గుబియ్యం బాగా ఉడికినాయండి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు అవైతే నీళ్ళు అయితే కాగాలి. కొంచెం మరగాలండి, నీళ్ళు అనేది మరగాలి. ఇక్కడైతే నేను తాలికలు అయితే రెడీ చేసుకున్నాను. నీళ్ళు అయితే మరిగినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ అవి దాంట్లో వేసేసుకోవాలి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా మరుగుతున్నాయండి నీళ్ళు. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసుకోవాలండి. అవన్నీ మొత్తం వేసేసుకోవాలి. నేను చిన్న చిన్న ఉండలో కూడా చుట్టుకున్నానండి, నాకు ఇష్టం అలాగా. మా సైడ్ అయితే అలా చేసుకుంటాము, చిన్నగానే రౌండ్గా చేసుకుంటాం. గులాబ్ జామ్ సైజులో అయితే చేసుకుంటాము. బాగుంటుంది. అవి కూడా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా చేస్తే. ఇవన్నీ మొత్తం వేసుకుని నీటిలో ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలండి.
మొత్తం అన్నీ తీసేసుకోవాలండి. ఇంకా అవేనండి ఉండలు అయితే ఇవి చేసుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టాలండి. మీడియం సైజులో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా నీళ్ళు కొంచెం ములిగేదాకా వాటర్ అయితే పోసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. పక్కన పాలు అయితే చల్లారి పెట్టుకుంటున్నానండి. ఆఫ్ చేసుకున్న స్టవ్ అయితే చల్లారవాలి బాగా. ఇవైతే ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం బెల్లం తరిగి పెట్టుకున్నానండి. నేను బెల్లం అయితే దీంట్లో వేసుకోవాలి. మనం 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాం కదా, మొత్తం పడుతుందండి బెల్లం అనేది. మొత్తం వేసేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలండి మనం. ఏమి ఇరిగిపోవండి, గట్టిగానే ఉంటాయి అవి. ఏమి పగిలిపోతాయని భయపడక్కలొద్దు. ఇప్పుడు బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం గట్టి పడతాయి అవి, ఏమి ఇరిగిపోవు. బెల్లం అయితే మొత్తం వేసేసుకుందాం. 1/2 కేజీ బెల్లం అయితే పడుతుందండి. బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇలా బాగా కలిపెట్టుకోవాలి. బెల్లం అయితే కరిగింది కదా, కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. ఆ తీపి అనేది పడుతుంది. బెల్లంలో అయితే బాగా ఉడికిందండి. బెల్లం అయితే వేసుకున్నాం కదా, బాగా ఉడికింది. చూసారు, ఏం ఇరిగిపోలేదు, ఎలా ఉండి అలాగే ఉన్నాయండి. బాగా ఉడికినాయి ఇవి. అలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేకపోతే మళ్ళీ పచ్చిగా అనిపిస్తాయి అవి. కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువనే ఉంటుందండి. నేనైతే ఇక్కడ కొబ్బరి అయితే తరిగి పెట్టుకున్నానండి. వెజిటేబుల్స్ కట్టర్ అయితే ఉందని బాగా యూజ్ అయింది నాకైతే ఇది. నా దగ్గర అయితే కొబ్బరి కూర అయితే లేదండి, నాది దీంట్లోనే తరుక్కున్నా. చూసారు ఎంత బాగా ఉంటే అంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకుందాం. మొత్తం ఒక 1/2 చిప్ అయితే వేసుకున్నానండి. మొత్తం అయితే వేసేసుకున్నాను. కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకున్నాక మనం పాలు అయితే పెట్టుకున్నాం కదండి పక్కన, చల్లారిన పాలు అయితే వేసుకోవాలి. ఈలోగా మనం కొంచెం ఒక స్పూన్తో ఆ పాలు అయితే దీంట్లో వేసుకొని కొంచెం కలుపుకొని వేసుకోవాలండి, కొంచెం చిక్కగా రావడానికి. 1 స్పూన్ వరిపిండి అండి, అది వరిపిండి. దాంట్లో కొన్ని పాలు అయితే వేస్తున్నాను. బాగా కలుపుకొని దాంట్లో అయితే వేసుకుందామండి, కొంచెం చిక్కగా రావడానికి. కలిపేసుకొని దాంట్లో అయితే వేసేసుకుందాం. ఇది వేసాక కొంచెం అయితే మారుతుందండి, చిక్కగా అవుతుంది, గ్రేవీలాగా అయితే వస్తుంది అనమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఈ లిక్విడ్ని అయితే దాంట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇది వేసాక కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం. ఇప్పుడు చిక్కగా అవుతుందండి, వరిపిండి వేసాం కదా, ఇప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది. ఒక 2 మినిట్స్ ఆగాక మనం పాలు కూడా పోసేసుకోవాలండి దీంట్లో. పాలు పోసాక ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇది పాలు అయితే పోసుకుంటున్నామండి. మనం 1/2 లీటర్ పాలు అయితే వేసేసుకుంటున్నాము. కాచి చల్లార్చిన పాలండి, పాలన్నీ పడతాయి. మనం పాలు పోసాక ఎక్కువ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి, ఇంకేమీ ఉడకబెట్టకూడదు, మళ్ళీ పాలు అయితే ఇరిగిపోతాయి. మళ్ళీ స్టవ్ అయితే ఆపేసుకున్నామండి. ఇలాగైతే అయ్యింది.
రెడీ అయిపోయిందండి. ఇంకా ఆరిదనేది ఇది ఆంధ్ర స్టైల్ ఆరిదండి. ప్లీజ్ అండి నా వీడియోని చూసిన వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. బాయ్ అండి.